తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగ గ్రామంలో దారుణం జరిగింది. వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దుండగుల దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ చనిపోయారు. తండ్రి మహదేవరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్కు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. రైట్, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో కూడా విచారణ చేపట్టినట్లుగా ఏఎస్పీ రవి మనోహర్ తెలిపారు. క్లూస్ టీం అలాగే డాగ్ స్క్వాడ్తో ప్రాథమిక క్లూస్ సేకరించినట్టుగా వెల్లడించారు. ఇంట్లో పనిచేసే పని మనిషిని విచారించినట్టు తెలిసింది. ఈ కేసు మిస్టరీ తర్వాత ఛేదిస్తామంటున్న ఏఎస్పీ రవి మనోహర్తో మా ప్రతినిధి విజయమూర్తి మాట్లాడారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి వారి తల్లిదండ్రులపైన హత్యాయత్నం జరిగింది. ఈ యొక్క పుల్లారెడ్డి కండ్రిగలో సంఘటన ప్రాంతంలో పోలీసులు అయితే సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రాథమిక వివరాలన్నీ కూడా క్లూస్ అన్ని కూడా సేకరించారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏఎస్పీ రవి మనోహరాచారి సార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తుంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ఇండియాలో ఎలాంటి క్లూస్ లభించాయి సార్? ఏముంది? ఈ రోజు ఉదయం మా డిఎస్పీ గారికి ఈ పుల్లారెడ్డి కండ్రి గ్రామంలో ఒక వృద్ధురాలు చనిపోయినట్లుగా, అదేవిధంగా ఆవిడ భర్త ఏదో గాయపడ్డట్టుగా వచ్చిన సమాచారం మీద డిఎస్పీ గారు మిగతా అంత పోలీస్ అంతా వచ్చింది. సో వచ్చి చూస్తే తెలిసింది ఏంటంటే పని మనిషి ఫస్ట్ ఇంటికి రెగ్యులర్ గా వచ్చే పని మనిషి చూడడం, తర్వాత ఆవిడ నైబర్స్ ని పిలుచుకొని రావడం, ఆ తర్వాత లోపల బ్రతికున్నటువంటి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫాదర్ డోర్ తీస్తే అప్పుడు ఆ ఫాదర్ కి ఉన్న గాయాలను ఇమీడియట్ గా ఫాదర్ ని షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని మీద అతని కొడుక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఈయన కొడుకు ఈ ప్రాంతానికి వచ్చాడు. క్లూస్ అంటే మీ కళ్ల ముందే క్లూస్ టీం వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చారు, డాగ్ స్క్వాడ్ వచ్చింది, సో ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చారు. సో క్లూస్ సేకరిస్తున్నారు, నేరస్థలం నుంచి క్లూస్ సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత దర్యాప్తులో ఏం జరుగుతుంది, తర్వాత దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది కాబట్టి డెఫినెట్ గా చెప్తాం. లోపల జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తున్నారు, నగల కోసం వచ్చి హత్య చేస్తున్నారు, లేకపోతే వేరే ఇతర కారణాలు ఏదైనా ఉంటాయని అనుమానాలు ఏమైనా ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చాయి సార్? అన్ని కోణాల్లో మేము దర్యాప్తు చేస్తున్నాం. ఇది వెరీ ఎర్లీ టు డిసైడ్, టూ ఎర్లీ టు డిసైడ్. అప్పుడే మేము ఏం చెప్పలేమండి. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నామని చెప్తున్నారు ఏఎస్పీ రవి మనోహరాచారి సార్. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి సీన్ ఆఫ్ అఫెన్స్ లో కొన్ని క్లూస్ అయితే సేకరించడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీం రావడం జరిగింది, డాగ్ స్క్వాడ్ రావడం జరిగింది. ప్రాథమికంగా యొక్క సంఘటన ప్రాంతంలో ప్రస్తుతం పోలీసులు అయితే అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు పుల్లారెడ్డి కండ్రిగలో చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటి వద్ద తల్లి దారుణంగా హత్యకు గురవడం, జయమ్మ దారుణంగా హత్యకు గురవడంతో ఈ ఘటనా ప్రాంతానికి సంబంధించినటువంటి క్లూస్ అన్ని కూడా ప్రాథమికంగా కొన్ని సేకరించడం జరిగిందని చెప్తున్నారు. ఎవరైతే మధుసూదన్ రెడ్డి ఉన్నారో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా, వారు ఇచ్చినటువంటి క్లూస్ ఆధారంగా ఇంట్లో పనిచేసే పని మనిషిని అయితే ప్రాథమికంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రాథమికంగా కొన్ని క్లూస్ ను సేకరించినటువంటి పోలీసులు ఈ కేసుకు సంబంధించి చాలా త్వరగా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి నిజానిజాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, పుల్లారెడ్డి కండ్రిగ నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.